10 సంవత్సరాలు వాళ్ళ ఆర్థిక విధ్వంసం చేసి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి కటకటలాడే పరిస్థితులు ఈ రాష్ట్రాలు నెట్టేస్తే అది కూడా చెప్తాను. అది కూడా ఎన్ని రోజులు మా పేరు చెప్పి బతుకుతారు? 2014లో రెవెన్యూ సర్ప్లస్ వాస్ 369 crore. మా ప్రభుత్వం ఏర్పడే నాటికే చేసినటువంటి అప్పులు 72,658 కోట్లు. 2022-23లో రెవెన్యూ సర్ప్లస్ వాస్ 5,944 crore. మేము క్రియేట్ చేసిన ఆస్తుల గురించి కూడా ఈ ప్రభుత్వం చెప్పాలి కదా అధ్యక్ష. గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ 4 లక్షల కోట్ల నుంచి 2014లో మన రాష్ట్ర సంపద 14,64,000 కోట్లకు ఎదిగిందని చెప్పి వారు ఇచ్చిన సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లోనే చెప్పారు. పర్ క్యాపిటా ఇన్కమ్ గురించి చూస్తే మన తెలంగాణ ఫార్మేషన్ అప్పుడు 1,24,000 రూపాయలు ఉండేది. అది 3,47,000 రూపాయలకు గత 10 సంవత్సరాల్లో దీనందుకు గర్విస్తున్నాం అధ్యక్ష. మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టి కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ 8,000 కోట్ల రూపాయలు సీతారామం మీద ఖర్చు పెట్టింది. దేవాదుల మీద 6,000 కోట్లు, సమ్మక్క బ్యారేజ్ మీద 2,000 కోట్ల రూపాయలు, కాళేశ్వరంలో 94,000 కోట్లు, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ మీద 27,000 కోట్లు, తుమ్మిళ్ళ భక్తరామదాసు ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసి అటు ఖమ్మం జిల్లాలో ఇటు మహబూబ్ నగర్ జిల్లాలోని ఆలంపూర్కు నీళ్లిచ్చింది నిజం కాదా? చెరిపేయలేని, తుడిపేయలేని, దాచేయలేని ఆనవాళ్లు కేసీఆర్వి. కాళేశ్వరం జలసవ్వడిలో కేసీఆర్, కాకతీయ చెరువు మత్తడిలో కేసీఆర్, భగీరథ నల్లా నీళ్లలో కేసీఆర్, పాలమూరు జలధారల్లో కేసీఆర్, సీతారామ ఎత్తిపోతల్లో కేసీఆర్, గురుకుల బడిలో కేసీఆర్, యాదాద్రి గుడి యశస్సులో కేసీఆర్, టీ హబ్, టీ వర్క్స్, వి హబ్ సృజనలో కేసీఆర్, వ్యూహాత్మక రహదారుల దర్జాలో కేసీఆర్, అంబేద్కర్ విగ్రహ మెరుపుల్లో, ప్రపంచంలోనే అతి పెద్దదైన అంబేద్కర్ విగ్రహ మెరుపుల్లో కేసీఆర్, అమర దీపం ఆశయాల్లో కేసీఆర్, విరజిమ్మే విద్యుత్ వెలుగుల్లో కేసీఆర్, మెడికల్ కాలేజీల వైద్య విద్యా విప్లవంలో కేసీఆర్, కలెక్టరేట్ భవనాల కాంతుల్లో కేసీఆర్, కమాండ్ కంట్రోల్ సెంటర్ హైట్స్ లో కేసీఆర్, మీరు కూర్చున్న సచివాలయపు సౌధపు రాజసంలో కేసీఆర్, ఆడపిల్లలకు పెళ్లిలకు మీరు ఒక్క పైసన్నది ఇయ్యలే, 1,116 ఇచ్చింది కేసీఆర్, రైతులకు మీరు ఎన్నడొక్క పైస ఇయ్యలే, రైతులకు పెట్టుబడి భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి 72,000 కోట్ల రూపాయలు ఇచ్చింది కేసీఆర్. 8,200 కిలోమీటర్ల డబుల్ లైన్ రోడ్ చేసింది ఈ రాష్ట్రానికి మేము క్రియేట్ చేసిన ఆస్తి కాదా? 321 కిలోమీటర్ల 4 లైన్ రోడ్డు, 382 బ్రిడ్జిలు, దేవాలయాల నిర్మాణం మీద 2,800 కోట్లు ఖర్చు పెట్టింది. రైతు బంధు మీద 72,000 కోట్లు ఇచ్చాం, రైతు బీమాకు 6,800 కోట్లు, రైతు రుణమాఫీ మీద 28,000 కోట్లు, రైతులకు ఉచిత కరెంటు మీద 61,000 కోట్లు, గొర్రెల పంపిణీకి 5,000 కోట్లు, ఆసరా పెన్షన్లకు 61,000 కోట్లు. 2014లో ఎంత అధ్యక్ష భారతదేశానికి జీడిపి ఇండియన్ కాంట్రిబ్యూషన్ 4.1%. కానీ ఈ రోజు అధ్యక్ష 5% ఆఫ్ ఇండియాస్ జీడిపి ఇన్ ద ఇయర్ 2023-24. సోనియా గాంధీ గారి చేత లెటర్ రాయించి ఆ అమ్మగారి ప్రతిష్టకు మసకబారే విధంగా చేశారు. రాహుల్ గాంధీ పరువు తీశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కొండంతా, కానీ బడ్జెట్ లో కేటాయింపులు మాత్రం గోరంతనే. ధాన్యాన్ని పండించి మరాడించి ఆ సన్న బియ్యాన్ని గిట్ట మనం హాస్టల్కి ఇస్తే మాక్సిమం 32 నుంచి 30 రూపాయలు వాళ్ళకే మనం అమ్మాలే, వాళ్ళ నుంచి 50 రూపాయలు కొనాలి. ఏంది అధ్యక్ష ఇది? ఎవరి సొమ్ము అధ్యక్ష ఇది? స్కూటీలు ఇస్తామన్నారు, స్కూటీలు లేవు కాదు అధ్యక్ష, మరి లాఠీలు మాత్రం పిల్లల మీద తిరుగుతా ఉన్నాయి అధ్యక్ష. ఓపిక ఓపిక ఓపిక, ఇంకా చాలా చెప్పేది ఉంది. రాగే ప్రాజెక్టుతో మురిసే రైతులెందరూ, నిల్వ ఉంచే టీఎంసీలెన్ని, సాగులోకి వచ్చే ఎకరాలెన్ని, పెరిగే పంటల దిగుబడి ఎంత, తీర్చే పారిశ్రామిక అవసరాలెంత, కొత్తగా నిర్మించే రిజర్వాయర్లు ఎంత, ప్రజలకు కలిగే లాభం ఎంత, సృష్టించే ఆదాయం ఎంత. ఒకవేళ మీకు కేసీఆర్ అనే పేరు ఇష్టం లేకపోతే పేరు మార్చుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ దయచేసి న్యూట్రిషన్ కిట్, కేసీఆర్ కిట్ అనే పథకాలను కొనసాగించండి. గోడీ ఇండియా అనే కంపెనీ వారి మొత్తం పేడప్ క్యాపిటలే 1,70,00,000, 27 లక్షల లాస్ లో ఉంది ఆ కంపెనీ. 27 లక్షల లాస్ లో ఉన్న కంపెనీ 8,000 కోట్ల పెట్టుబడి పెడుతుందని చెప్పి మీరు ఒప్పందం కుదుర్చుకొని అది 40,000 కోట్లు అని చెప్పి ఉదరగొడితే ఏ రకంగా కరెక్ట్? డిసెంబర్ 9 నాడు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, నీకు 4,000 రూపాయలు పడతాయి డిసెంబర్లా. నీ మన్మడొచ్చి 500 1000 నీ కాల్లో తుతాడు అన్నాడు ఈ ముఖ్యమంత్రి. 4,000 మాట దేవుడు ఎరుగు, ఆ ఇచ్చే 2,000 కూడా చక్కగా వస్తలేదు అధ్యక్ష. 1,000,000 మందిని కోటీశ్వరులు చేస్తామన్నారు, ఈ మాట కూడా తప్పకుండా మహిళలు అడుగుతారు అధ్యక్ష. మా ప్రభుత్వం ఉన్నప్పుడు హైయెస్ట్ నంబర్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ విత్ ఫీమేల్ ఓనర్షిప్ 40%. టాప్ స్టేట్ ఏది అధ్యక్ష? మన తెలంగాణ అధ్యక్ష. మీటింగులు పెట్టుకుంటే జనరల్ గా పోలీసు వాళ్ళు భద్రత కోసం వెళ్తారు అధ్యక్ష. పోలీసులతో పాటు ఏడ మంత్రి గారి మీటింగ్ ఉన్నా, ముఖ్యమంత్రి గారి మీటింగ్ ఉన్నా
కరెంట్ వాళ్ళు జనరేటర్లు పట్టుకొని మాత్రం ఉంటున్నారు అధ్యక్ష. కాంగ్రెస్ రాగానే కరెంటు కోతలు, కాంగ్రెస్ రాగానే సాగునీళ్లు కట్టు, పంటలు ఎండుడు, కాంగ్రెస్ రాగానే టైంకు రైతు బంధు కూడా కట్ అయిపోయింది అధ్యక్ష. బడా బడా బాబులు భారతదేశంలో 14.5 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ పన్ను మాఫీ చేస్తే మాట్లాడడం అధ్యక్ష మనం. కానీ రైతుకు మాత్రం 72,000 కోట్ల రూపాయలు 6-7 దఫాలుగా ఇస్తే రైతు బంధు రూపంలో దుర్వినియోగం అంటూ గగ్గోలు పెట్టడం ఏ రకంగా వాస్తవం? ఇదంతా కాదు బట్టన్న, కుల్లా నేను బట్టి గారు పోయి అసెంబ్లీ ముంగట గన్ పార్క్ మీద రోడ్డు మీద నిలబడతాం. రోడ్డు మీద పోయే 10 మందిని బీఆర్ఎస్ పాలనలో కరెంటు మంచిగుందా, కాంగ్రెస్ వచ్చిన 8 నెలల కరెంటు మంచిగుందా అని అడుగుదాం. రైతులను వంచింది ప్రభుత్వం, వృత్తి కార్మికులను వంచింది. రాష్ట్రంలో వ్యవసాయ పాలసీ ఏమిటి, పారిశ్రామిక పాలసీ ఏమిటి, ఐటీ పాలసీ ఏమిటి, పేద వర్గాలకు సంబంధించిన పాలసీ ఏమిటి, ఒత్తి చెప్పడం తప్ప కొత్తది ఏమి లేదు. భవిష్యత్తులో బ్రహ్మాండంగా దీంతా కూడా చీల్చి చెండాడబోతాం.